నిప్పుతో గేమ్ ఆడితే ఇలాగే ఉంటుంది మరి. మేరు పర్వతంతో సమఉచ్చిని అనుకుని విర్రవేగితే ఇలాగే పరాభవమే మిగులుతుంది. సభలో కేసీఆర్ మాట్లాడే టైంకి మనం కూడా మాట్లాడి బిల్డప్ ఇద్దామనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడే బొక్కబొల్ల పడ్డాడు. కేసీఆర్ స్పీచ్ను అమెరికాలోని తెలంగాణ బిడ్డలు కూడా లైవ్లో చూస్తే రేవంత్ బల్బు మాటలను గల్లీలో పోరడు కూడా దేకలేదు. కేసీఆర్ మాట్లాడినటువంటి సమయానికి మాట్లాడి రేవంత్ రెడ్డి తను ఎంత అదను స్థాయిలో ఉన్నానో తెలుసుకునే సెల్ఫ్ గోలు కొట్టుకున్నాడు. నిన్న జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది ఆన్లైన్లో చూస్తే రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది చూశారు. అంటే కేసీఆర్ స్పీచ్కి వచ్చినటువంటి వ్యూస్లో పావు మందం కూడా లేవు. ఇది రేవంత్ నీ స్థాయి తెలుసుకో అంటూ సూటిగా సురుకు పెట్టినట్టు సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. అంటే నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద వ్యూవర్షిప్. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000, అది 54, ఇది 2000. అన్నీ కలిపితే ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత, దీని వ్యూవర్షిప్ ఎంత, ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో, కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను. కేసీఆర్ గారి ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి ఒక విషయం తెలుసుకుంటే బెటర్. మైక్ పట్టుకొని లైవ్ స్టార్ట్ చేస్తే వ్యూస్ రావు మిస్టర్ సీఎం. సభావేదిక మీద ఉన్నది నిఖాస్ అయిన లీడర్ అయితేనే, ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తేనే జనాలు ఆన్లైన్లోకి వస్తారు. అలా నిన్న కేసీఆర్ మైక్ అందుకోవడమే ఆలస్యం. తెలంగాణ బిడ్డలంతా టీవీలకు అతుక్కుపోయారు. మొబైల్స్లో స్పీచ్ చూశారు. ఇంటిల్లిపాది కలిసి టీవీలో గులాబీ దళపతి ప్రసంగం విన్నారు. 40 లక్షల మంది చూడటం అంటే 40 లక్షల హృదయాలు వినడం. దట్ ఈజ్ కేసీఆర్ రేంజ్. సభ పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు, సభను టాక్ ఆఫ్ ది స్టేట్ చేయడమే పెద్ద మ్యాటర్. ఆ టాలెంట్ అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అందులో ముందుంటారు ఉద్యమ సేనాని కేసీఆర్. అందుకే జగిత్యాల జనగర్జన ఒక రేంజ్లో వైరల్ అయ్యింది. మిలియన్స్లో వ్యూస్ పట్టుకొచ్చింది. కేసీఆర్ లైవ్ వేవ్ అయ్యింది. రేవంత్ లైవ్ స్క్రోల్ పరిమితమైంది. నిప్పు లాంటి నాయకుడు మైక్ పట్టుకుంటే జనాలు ఆటోమేటిక్గా మొబైల్ పట్టుకుంటారు. అది అసలు సిసలైన మాస్ కనెక్షన్. సూటిగా చెప్పాలంటే ఇది వ్యూస్ గేమ్ కాదు, వాల్యూ గేమ్. గులాబీ దళపతి లైవ్ హౌస్ఫుల్. భూతల ముఖ్యమంత్రి లైవ్ స్కిప్ మోడ్. కేసీఆర్ లైవ్ స్ట్రీమ్లో కూడా లీడర్షిప్ని కనిపిస్తే రేవంత్ లైవ్ స్పీచ్లో మళ్ళీ అవే బురద మాటలు వినిపించాయి. కేసీఆర్ ప్రసంగం ఆద్యాంతం హుందాగా సాగితే రేవంత్ ప్రసంగం రౌడీ షీటర్ లాంగ్వేజ్లో నడిచింది. అందుకే ఆ కంపునూరు మనిషి సభను గ్రామసింహాలు కూడా పట్టించుకోలేదు. అదే రణబెబ్బులి ప్రసంగాన్ని 40 లక్షల మంది చూశారు. అది ట్రెండ్ మాత్రమే కాదు, అదొక ట్రస్టు. కేసీఆర్పై ఉన్నటువంటి నమ్మకం, భరోసా, దానికి నంబర్సే సాక్ష్యం. ఇప్పటికైనా తెలుసుకో బిడ్డ రేవంత్ నీ స్థాయి ఏంటో. రైట్, నిన్న జగిత్యాల జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి కేసీఆర్ ప్రసంగం మొదలుపెట్టగానే
సోషల్ మీడియాలో వ్యూస్ సంఖ్య ఒక్కసారిగా 40 లక్షలకు చేరినటువంటి అంశం ప్రధానంగా కేసీఆర్ ప్రసంగానికి అంత ఆదరణ లభించింది. అలాగే ప్రధానంగా ముఖ్యమంత్రి అదే సమయానికి కూడా ఆయన కూడా మాట్లాడితే మాత్రం దాదాపు 2-3 లక్షలకు 4 లక్షలకు పరిమితమైనట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లీవిల్ అందిస్తారు. లీవిల్ చెప్పండి. వాళ్ళ కేసీఆర్ బహిరంగ సభ మరొకసారి చరిత్రలో నిలిచిపోయే సభ అయిపోయింది. సభలా జరిగింది. నిన్న కేవలం ఒక గ్రౌండ్ లోనే 150,000 పైచిలకు మంది ప్రత్యక్షంగా వీక్షిస్తే పరోక్షంగా అంటే వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు 50 లక్షల పైచిలకు మంది అంటే 1/2 కోటి మంది ప్రజలు నిన్న కేసీఆర్ సభ నుంచి ఇచ్చిన ప్రసంగాన్ని వీక్షించారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు వెకిలి చేష్టలు మరొకసారి నవ్వుల పాలైపోయింది. కేసీఆర్ ప్రసంగం స్టార్ట్ కాగానే మళ్ళీ అదే విధంగా అదే తరహా ప్రసంగం చేయాలి. ఆ కేసీఆర్ బహిరంగ సభ ప్రసంగాలను ప్రజలకు దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో చేసిన కుట్రలన్నీ కూడా ఇవాళ పటాపంచలైపోయినాయి. ఏదైతే నిన్న కేసీఆర్ సభ సమయం వరకు కూడా ఒక డైవర్షన్ డ్రామాకు ఒక అటెన్షన్ క్రియేషన్ చేద్దామనుకున్న రేవంత్ చిల్లర మాటలు చిల్లర వెకిలి చేష్టలు అన్ని కూడా గాల్లో కలిసిపోయాయి. కేవలం ఒక యూట్యూబ్ ద్వారానే అన్ని ఛానళ్ళ యూట్యూబ్ ద్వారా దాదాపు 40 లక్షల పైచిలకు ప్రజలు నిన్న కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించి మరొకసారి యావత్ తెలంగాణనే వాళ్ళ తెలంగాణకు కేసీఆర్ లాంటి వ్యక్తే కావాల్సిన అవసరం ఉంది, కేసీఆరే మళ్ళీ పాలించాల్సిన అవసరం ఉందని ఒకటి స్పష్టం చేశారు. వందల సంఖ్య కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కాగానే టీవీలో కట్టుకుపోయిన పరిస్థితి. టీవీలే కాదు మొబైల్ ఫోన్లలో కూడా ఎక్కడికక్కడ వీక్షించి మరొకసారి కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక భరోసా అనే విధంగా నిన్న యావత్ తెలంగాణ ప్రజానికం అంతా చూసింది. ఇవాళ కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట కూడా తూటల్లా ఉంటుంది, ప్రతి మాట కూడా యావత్ తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుంది. అలాంటి వ్యక్తిని ఎంత మాట్లాడినా చూసే వీలు ఇవాళ చూడాల్సిన బాధ్యత చూడాల్సిన అవసరం ఉందని ప్రతి పౌరుడు కూడా చూశారు. అదే ముఖ్యమంత్రి వెకిలి మాటలు ఆ వెకిలి చేష్టలకు ఎవరి నుంచి కూడా స్పందన కరువైపోయింది. ఆయన ఎంత మేనేజ్ చేసినా మీడియాలో సైతం వ్యూస్ రాలేదు, కనీసం ఛానల్లో లైవ్లను కూడా చూడలేని దుస్థితి. నిన్న రేవంత్ పసలేని ప్రసంగం మరొకసారి ఫెయిల్యూరే మిగిలింది. ఎంతసేపు రోత మాటలు బూతు మాటలే తప్ప ప్రజానికానికి ఏం చెప్తే ఉపయోగపడుతుంది, ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనలో నిన్న పూర్తిగా వైఫల్యం చెందింది. నిన్నే కాదు మొన్నే కాదు ప్రతిసారి కూడా ఒక డైవర్షన్ డ్రామా క్రియేట్ చేయడానికి ప్రభుత్వంలోని పెద్దలు అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అనేక విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ సభ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ సమాజం కేసీఆర్ అంటే ఒక నమ్మకంతో ఉంటారు, ఒక భరోసాతో ఉంటారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో అనేక విధాలుగా నష్టపోయింది, అనేక రకాలుగా మోసపోయింది. అలాంటి ఇప్పటికే మోసపోయి గోసపడుతున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ చెప్పింది వినాలి, కేసీఆర్ బాటలో నడవాలని ఒక దృఢ సంకల్పంతో నిన్న వీక్షించారు. ఎక్కడికక్కడ యూట్యూబ్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల ద్వారా కూడా నిన్న కేసీఆర్ ప్రసంగం విన్నారు. ఇప్పటికీ కూడా నిన్ననే కాదు ఇప్పటికీ కూడా కేసీఆర్ ప్రసంగాన్ని ఎక్కడ నలుగురు కూర్చున్నా ఎక్కడ నలుగురు నిల్చున్నా అదే సందర్భాన్ని ప్రస్తావించుకుంటున్నారు. కేసీఆర్ ప్రసంగం పైన ఇవాళ చర్చ జరుగుతుంది. ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో నిన్నటి ప్రసంగాన్ని మళ్ళీ పెట్టుకొని వింటున్నారు. చాలా మంది మిస్ అయిన వారు సైతం వింటున్నారు. నిన్న ఒక ఇండియాలోనే కాదు యావత్ దేశం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్ఆర్ఐలు కూడా నిన్న కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు. చాలా మంది యావత్ తెలంగాణ సమాజం ఏం కోల్పోయింది ఇవాళ కేసీఆర్ చెప్పే మాటలు వింటే మళ్ళీ తెలంగాణ గాడిలో పడుతుందని ఒక భరోసాతో యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా నిన్న కేసీఆర్ ప్రసంగం విన్నారు. ఆ ఫెయిల్ ఎవరైనా ఆ ప్రదర్శనతో అదే బూత్ మాటలు అదే తిట్ల పురాణంతో అదే ప్రసంగం కనుక ప్రజల నుంచి స్పందన కరువైంది. ప్రజానికం కనీసం కూడా పట్టించుకోలేని ముఖ్యమంత్రి ప్రసంగానికి కేసీఆర్ ప్రసంగానికి ఎక్కడా కూడా పోలిక లేదు. కేసీఆర్ ప్రసంగం అంటేనే ఒక డిజిటల్ యుగమే కాదు, ఇవాళ ప్రత్యక్షంగా కూడా పెద్ద ఎత్తున చూసిన దాఖలాలు ఉన్నాయి. నిన్న కూడా మరొకసారి చిత్రం నిలిచిపోయే సభ జరిగింది. దాదాపు 40 లక్షల పైచిలకు ప్రజలు నిన్న వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించి చరిత్ర రికార్డు సృష్టించారు. సురేష్, థ్యాంక్ యూ లీవిల్ రెడ్డి.